Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. గత కొద్ది రోజులుగా కాపు ఉద్యమ తాత మా ముద్రగడ్డ తాత ఉన్నాడో ఆయన 2016-17లో ఏదైతే ఉద్యమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఇలా చాలామంది ఇచ్చిన నిధులతో ఆ రోజు తూలి సభ పెట్టాడు. అందరూ తెలిసిన విషయం. అప్పుడు కేసుల్లో కూడా చాలామంది కాపులు బలి చేశారు. ఈ ప్రభుత్వం రాగానే ఆ కేసు కొట్టేశారు. అప్పుడు చేయించిన ఘనత అంతా అయిందే. ఆయన ఏమైనా మాట్లాడితే చంద్రబాబు గారు నన్ను నా కుటుంబాన్ని హింసించాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ 5 నెలల్లో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు హింసించాడు. అంటే నువ్వు గొప్ప, ప్రజలు గొప్ప. ముద్రగడ్డ పద్మనాభం గారు మాట్లాడుతూ ఆయన మందరి తాతలాంటి వయసు చాలా పెద్దోడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ మౌనమాలు రావు అన్నాడు. సరే నీకు వచ్చు కదా, నువ్వు ఎందుకు పార్టీ పెట్టలేదు? మొలతాడు కట్టుకున్న కూడా మాట్లాడలేంటే పవన్ కళ్యాణ్ గారు మొలతాడు కట్టుకున్నా లేదా అనేసి నువ్వు కానీ మీ ఇంట్లో చూసారా? సరే నీకు మొలతాడు ఉంది కదా, పార్టీ పెట్టు, పోటీ చేయి, ఏడో చోటు పోటీ చేయి, నువ్వు కానీ కొడుకు కానీ. సలహాలు ఇవ్వడం కాదు. ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి ఈరోజైనా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ జనసేన పార్టీ మూసేస్తారు అంటే నువ్వేమైనా జాతకాలు చెప్తున్నావా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కండువా కప్పుకున్నావు, ఏం హామీ తీసుకున్నావు? పాలేరు పనిచేసే గతంలో ఎవరైతే నాని ఈ బ్యాచ్ ఉన్నారో వాళ్ళతో పాటు నువ్వు యాడ్ అయ్యావు అంతే కొత్తగా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి 21 సీట్లకి పరిమితం చేసుకొని త్యాగాలు చేసి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడినా పర్లేదని చెప్పేసి రాష్ట్ర సుభిక్షం కోసం ఈరోజు ఆయన పోటీ చేశారు. ఆ విషయం పక్క పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు కాపులు ద్రోహి అంటే మీ వెనక ఎంతమంది కాపు నేతలు చెప్పండి, ఒక మీటింగ్ పెట్టండి. నిన్న ఆయన చేరుతూ సెక్యూరిటీ రీజన్ వల్ల ఒకడే వచ్చాడట. సెక్యూరిటీ రీజన్ వల్ల పిఠాపురం నుంచి తాడేపల్లికి ఒకడే వచ్చాడట. నీకు తెలుసు నీ వెనక ఎవరు లేరని. ఒకటే చెప్తున్నాము, ఎర్రాం జోగయ్య ఆ కాపు సంక్షేమ సేన పెట్టాడు. ఏం జరిగింది చూసాం మనందరం. పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళి ప్రయత్నించినారు, వర్కౌట్ కాలేదు, ఎత్తేనాడు సంక్షేమ సేన. చూసాం, సేన ఎత్తేనాడు. ఈయన వచ్చినాడు. ఇప్పుడు వీళ్ళు కాపులను ఉద్ధరించింది ఏమీ లేదు. కాపుల కోసం నిజంగా ఉద్ధరించాలంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి ఉన్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో, అదే సలహా ఇప్పుడు జగన్కి ఇవ్వచ్చు కదా. మాకు షేర్ ఇవ్వండి, మా పదవులు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ కోసం మీరు పోరాడతారు. ఇప్పుడు ఏమైనా అవన్నీ వదిలేసి మొలతాడు రాజకీయం మాట్లాడతాడు. ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులైన మొలతాడు చూసినట్టు. మీకు ఎందుకు? నీకు మొలతాడు, నీ కొడుకు మొలతాడు ఉంటే ఓ పార్టీ పెట్టు, కాపులంతా నీ పక్కన చేర్చుకో, లేదా కాపుల కోసం ఉద్యమం ఇప్పుడు చూద్దాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన అన్ని కులాలు మనుషులు అక్కడ పెట్టుకొని నువ్వు కాపుల ఉద్యమం చెప్పి ప్రజల్ని మోసం చేస్తావు. నా కుటుంబం నాశనం చేసి చంద్రబాబు అన్నావు. జగన్మోహన్ రెడ్డి అన్ని కుటుంబాలు నాశనం ఈరోజు. ఇవన్నీ మాట్లాడాలి. ముద్రగడ్డ గారిని చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నాం. కాపులు ఎవరు అయిపోయినారు, బీసీలు ఎవరు అయిపోయినారు అందరూ తెలుసు. మేము ఇంకా హద్దు దాటి మాట్లాడగలం, కొన్ని విషయాలు కూడా మాట్లాడగలం. అవి మాట్లాడగలం బాగోదని చెప్పి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ తాతలు ఉన్నారో ఇద్దరు తాతలు చెప్తున్నాం, మీరు కులానికి పనికొస్తే పని చేయండి. అవసరమైతే ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి మాలాంటి యువతకి. అంతేగాని మీరు మమ్మల్ని చెడుదోవలో బట్టి చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లు మీరు పడినట్టు మనం పడాలని చూస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కాపులు మూడబడిపోయినాయి, కాపులు రావచ్చు రిజర్వేషన్ మూడబడిపోయినాయి. ఇవన్నీ అడుగయ్యా నువ్వు. అది అడిగేసి నువ్వు మాకు సలహాలు ఇస్తావు కళ్యాణ్ గారికి. కాపులు మీరేం చేశారు? ఈ 5 ఏళ్లలో కాపులు రావాల్సిన నిధులు ఏమి తీసుకుంటాము నీకుందా? కాపులకి పలానా చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టించుకెళ్తావా? కనీసం కాపులు రావాల్సిన నిధులు ఏమున్నాయో కాపు అవి ఇచ్చావా? అవన్నీ ఏం చేయలేదే. ఉచిత సలహాలు ఇస్తావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.